రేయ్ పదరా, ఎలాగైనా తప్పించుకోవాలి మనం. పరిగెట్టు తొందరగా, పరిగెట్టు తొందరగా. రేయ్ గేట్ లాక్కున్నట్టుంది బ్రో, ఎక్కేసిపోదాం పద. ఎక్కడికి వెళ్తున్నారా? వాళ్ళ ఇంటి దగ్గర ఏదో చిన్న ప్రాబ్లం ఉందంట, వెళ్ళొచ్చేస్తాం అంకుల్. మీకెంత ప్రాబ్లం ఉన్నా ఈ రాత్రి ఇక్కడి నుండి వెళ్ళొద్దు. ఈ చుట్టుపక్కల దెయ్యాలున్నాయంట. దెయ్యాలుండని చెప్పడం వింటూ రెగ్గ అవుతుంది. ఏదైనా జరగచ్చు. ఇలా వచ్చి దయ్యాలు కొంపలు ఇరుక్కుపోయామంటే బయటికి వెళ్ళాము, ఇక్కడ ఉండలేము. బ్రో 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 అమ్మో టైం వచ్చింది. బ్రో ఫుల్ వేసి ఫుల్గా పడుకున్నాడు. వాళ్ళని లేపితే అమ్మో వాళ్ళు టెన్షన్ పడి ఇంకా ఎక్కువ టెన్షన్ పెడతారు. ఈ సౌండ్కి టెన్షన్కి తల పగిలిపోతుంది. నేను కూడా వీళ్ళగా ఫుల్ వేసి ఉంటే బాగుండేది. పీనాచి నా కొడుకుని 9 ml దాగి నైట్ అంతా నరకం అనిపిస్తున్నాను. అమ్మో వచ్చేస్తుంది, నేను పడుకుంటా. ఏం బాబు ఇంత వేడిలో కూడా దుప్పటి కప్పుకున్నావు? ఆయన ఈ టైంలో ఎందుకు వచ్చారు? ఏం లేదు బాబు, మా అమ్మాయి నేను చూడాలని తప్పిస్తుంటే తీసుకొచ్చాను. చూసాగప్ప. ఏం బాబు అంత భయపడిపోతున్నావు? మేమేమన్నా దెయ్యాలా కనిపిస్తున్నావా? సరే మేము వెళ్ళొస్తాము, నువ్వు హ్యాపీగా పడుకో. ఇంకేం చూస్తున్నా? దయ్యాలే వచ్చి మేము దయ్యాలమా అని అడుగుతున్నాయి. ఎంత ఘోరం! రూమ్ లో ఎవరు లేనట్టున్నారుగా? బయటకు వెళ్ళినట్టున్నారు బ్రో. ఇప్పుడే ఇక్కడ నుండి పారిపోదాం పదా, నైట్ అయితే దొరికిపోతున్నాం. బ్యాగులు తీసుకొస్తా. బ్యాగులు తీసుకొస్తే కింద ఎవడైనా గుర్తుపడతాడు. బ్రో 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 చాలా రోజులుగా కడ్రాయలు లేకుండా ఉన్నాను. నిన్ననే కోటికి నడుచుకుంటూ వెళ్ళి మరీ కడ్రాయలు కొనుక్కున్నాను. అదనే తీసుకొస్తాను. పిసినాడతారు తగిలేట దరిద్రుడా, ప్రాణాలు పోతుంటే నీకు డ్రైవర్ కావాల్సి వచ్చిందా? అలా అనకు బ్రో ప్లీజ్. నీకు డ్రైవర్ లేకపోతే నా డ్రైవర్ ఇస్తా. కొత్తదేనా? సికింద్రాబాద్కి వెళ్ళాలి, బస్ స్టాండ్కి వెళ్తున్నాం. అరే మీరు వచ్చే ఇంకేకే ఉందిరా బస్ స్టాప్, ఇక్కడికి ఎందుకు వచ్చారు? సార్ అటు కాకుండా వేరే దారి ఏమైనా ఉందా? వేరే ఏం లేదు, ఒక 1/2 కిలోమీటర్ దూరం నడవలేరా బాయ్? అటు పోతేనేమో దయ్యాలు, ఇటు పోతేనేమో దారి లేదు. అదే లేదన్నా. నువ్వు చెప్పురా. దయ్యాలు అక్కడ. దయ్యాలా? ఉపదేశి ధర్మరాజు ఇంటి పక్కన వస్తురా ఇంద్రా బాయ్? అటు నుంచి వస్తున్నాం సార్. అటెందుకు వెళ్ళిరువా? వాళ్ళ ఇంటి ఫ్యామిలీ మొత్తం చనిపోయి దయాలే అన్ననే తిరుగుతుర్రా బాయ్. దాబ్రో వెళ్ళిపోదాం. సార్ ఆ ఇంట్లో 4 ఉండేవాళ్ళు కదా, వాళ్ళందరూ చనిపోయారా సార్? చనిపోయింది 4 కాదు, మొత్తం 6 మంది. లేదా పురాణాలు కూడా ఉండరు. అంటే బ్రో మన రూమ్ లో ఉన్న 2 కుర్రాలు కూడా దయ్యాలే. పద బ్రో పారిపోదాం.
అది ఎలా జరిగింది సార్? అరే ఆ ఇద్దరు పూరగాళ్ళకు వాళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుని మంచి ఆనందంగా ఉన్నప్పుడు గ్యాస్ లీక్ అయి మొత్తం కుటుంబం చచ్చిపోయారు రా భయ్. అమ్మో బ్రో ఇక్కడ